హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇవాళ మార్నింగే ఇరాన్లోని ఒక మహానగరం పైన అమెరికా భారీ స్థాయిలో అయితే దాడులు చేసింది సార్. సో ఈ దాడులు ఏ స్థాయిలో ఉన్నాయంటే దాదాపు 23 లక్షల మంది గల్లంతయ్యారని చెప్పేసి, ఆ నగరం మొత్తం కూడా ధ్వంసం అయిపోయిందని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి సార్. అంటే ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో ఇటువంటి బాంబు వేయలేదు, ఫస్ట్ టైం అమెరికా వేసిందని కూడా చెప్తున్నారు. అంటే ఒకవైపు ఏమో అమెరికా చర్చలు అంటున్నారు, సీజ్ ఫైర్ అంటున్నారు, దాడులు చేయమంటున్నారు, మరోవైపు ఏమో ఈ విధంగా దాడులు చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఏ బాంబు వేసింది, మరి ఎలా ఉంది సార్ ఇప్పుడు అక్కడ పరిస్థితి? ముందు నుంచి కూడా అసలు యుద్ధం ఎందుకు స్టార్ట్ చేశాడు అనే దగ్గర నుంచి కూడా ట్రంప్ కన్ఫ్యూజింగ్ గానే మాట్లాడుతున్నాడు. రోజులో 4 సార్లు మాట మార్చడం చేస్తున్నాడు. సో మామూలుగా అయితే ట్రంప్ వ్యూహం గమనిస్తే క్లియర్గా మనకి ఇజ్రాయెల్ కోసమే ట్రంప్ ఈ యుద్ధంలోకి దిగినట్టుగా ఇప్పుడు ప్రపంచానికి అంతా అర్థమైపోయింది. ఎందుకంటే అమెరికా దేశానికి ఎటువంటి ప్రమాదము ఇరాన్ ద్వారా ఇమ్మీడియట్గా ఏమీ లేదు. అట్లాగే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవని కూడా ఆల్రెడీ తెలుసు. 9 నెలలకు ముందే చర్చలు కూడా అయినాయి. అప్పుడు కూడా బాంబులు వేశారు. ఆపరేషన్ మిడ్ నైట్ పేరుతో మిడ్ నైట్ హ్యామర్ పేరుతో అటాక్ చేశారు. మేము మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న యురేనియం ఫైల్స్ అంతా కూడా ఆబ్లిటరేటెడ్ అని చెప్పాడు, తుడిచిపెట్టేశామని చెప్పాడు. సో మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చాడు అంటే క్లియర్గా ఇజ్రాయెల్ కోసం వచ్చారు. ఇజ్రాయెల్కి ఏంటంటే గ్రేటర్ ఇజ్రాయెల్, ఇటు నైల్ నుంచి ఇటు యూఫ్రటీస్ వరకు ఆ 2 నదుల మధ్య ఉన్న మొత్తం భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్యుపై చేసుకొని గ్రేటర్ ఇజ్రాయెల్గా డెవలప్ కావాలనేది ఇజ్రాయెల్ ప్లాన్. ఎందుకంటే ఇజ్రాయెల్కి అసలు సరిహద్దులే లేవు. అది ప్లాన్డ్గానే వాళ్ళు పెట్టుకున్నారు. సరిహద్దులు లేకుండా మనం మొత్తం ఆక్యుపై చేసుకోవాలి. ఇటు జోర్డాను, ఇటు వెస్ట్ బ్యాంకు, గాజా, లెబనాను, ఇలాగా మెల్లగా ఆల్రెడీ ఆక్యుపై చేసుకుంటున్నారు. ఆల్రెడీ వెస్ట్ బ్యాంక్లో దాదాపు 10 లక్షల మంది ఇజ్రాయెల్స్ వెళ్ళిపోయి సైనికులు ఆ దేశాన్ని తమ క్యాప్చర్లో తీసుకున్నారు. ఇలా గాజా కూడా వాళ్ళు వశమైపోయింది. ఇప్పుడు సౌత్ లెబనాన్లో దాదాపు చాలా వరకు ఆక్యుపై చేసుకోగలిగారు. సో దీనికి అడ్డొస్తుండేది ఇరాన్. సో ఇరాన్ని కంప్లీట్గా వీకెన్ చేసేయాలి, నాశనం చేసేయాలి అనేది ఇజ్రాయెల్. అదొకటే చేయలేదు కాబట్టి అమెరికాని దించాలని గత 20-30 ఏళ్ళుగా ఇజ్రాయెల్ ట్రై చేస్తుంది. ఇప్పుడు సక్సెస్ అయింది. మరి ఆయన ఎప్స్టీన్ ఫైల్స్లో ఏమైనా ఇరుక్కున్నాడా? ఎందుకంటే ట్రంప్ కూడా యుద్ధాలకు వ్యతిరేకంగానే క్యాంపెయిన్లో మాట్లాడాడు. మరి ట్రంప్కి కానీ అమెరికాకి కానీ ఏ రకంగా అవసరం లేని యుద్ధంలోకి ఎందుకు దిగాడు అనే దానికి ఒకే ఒక ఎక్స్ప్లెనేషన్ ఏముందంటే ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ ఇరుక్కున్నాడు. అది ఆ ఎప్స్టీన్ ఫైల్స్ చేసిందంతా కూడా ఇజ్రాయెల్ మొసాద్. కాబట్టి ట్రంప్ నెతన్యాహు ఏం చెప్తే అది చేస్తున్నాడు అనేది ఒకే ఒక ఎక్స్ప్లెనేషన్ తప్ప ఇంకేం కనిపించట్లేదు. సో ఇప్పుడు ట్రంప్ పరిస్థితి ఏంటంటే యుద్ధం నుంచి బయటికి రావాలా, యుద్ధాన్ని ఇంకా ఎస్కలేట్ చేయాలా. సో దీనికి కూడా మనం వారం రోజుల నుంచి కానీ ట్రంప్ గమనిస్తూ ఉంటే రోజుకి 4 రకాలుగా మాట్లాడుతున్నాడు. నిన్న కూడా ఒక ట్రంప్ ట్రూత్ సోషల్లో ఏం పెట్టాడు, ఫస్ట్ జనరేషన్ ఇరాన్ నాయకత్వం వెళ్ళిపోయింది, సెకండ్ జనరేషన్ కూడా వెళ్ళిపోయింది, ఇప్పుడు 3వ జనరేషన్ వచ్చింది. సో వాళ్ళు రీజనబుల్గా ఉన్నారు, వాళ్ళతో చర్చలు జరుగుతున్నాయనేది ట్రంప్ చెప్పాడు. మరోపక్క పాకిస్తాన్ మీడియేట్ చేస్తుందని ఈజిప్టు, సౌదీ అరేబియా, తుర్కీ, పాకిస్తాన్ ఈ 4 ఫారిన్ మినిస్టర్స్ అక్కడ నిన్న సమావేశమయ్యి మమ్మల్ని ఇటు ఇరాను అటు అమెరికా నమ్ముతూ ఉంది, సో మేము చర్చలు చేస్తున్నాము అనేది పాకిస్తాన్ ఇషాక్ దార్ ఫారిన్ మినిస్టర్ అనౌన్స్ చేశాడు. కానీ దాన్ని ఖండిస్తూ ఇరాను పాకిస్తాన్ చర్చలకి మాకేమి సంబంధం లేదు, అది వాళ్ళ వ్యవహారం అని ఓపెన్గానే ముంబైలో ఇరాన్ కాన్సులేట్ జనరల్ ప్రకటించారు. అంటే క్లియర్గా ట్రంప్ అనుకున్నవేవి జరగట్లేదు. ట్రంప్ ఏంటంటే అతని ప్లాన్ ఏంటంటే ఇరాన్ని ప్రెజర్ చేసి ఇరాన్ని సరెండర్ చేయించుకోవాలనేది ఒక ప్లాన్ అయితే, రెండో ప్లాన్ మార్కెట్లు పడిపోకుండా ప్రతి మండే ఏదో శాంతి జరుగుతున్నట్టు, యుద్ధం ఆగిపోబోతున్నట్టు సిగ్నల్స్ ఇవ్వడం, మళ్ళీ ఆయిల్ పెరగకుండా ఉంటుంది, మార్కెట్లు పడకుండా ఉంటాయి. అదే అతని స్ట్రాటజీ. మళ్ళీ ఫ్రైడే నాటికి యుద్ధాన్ని మొదలు పెట్టడం, ఇది చేసుకుంటూ వస్తున్నాడు గత 1 మంత్ నుంచి. అందుకని కన్ఫ్యూజ్గా చేయడం వల్ల మార్కెట్ కూడా కన్ఫ్యూజ్ అయ్యి పెరగాలా లేదా తగ్గాలా లేదా అన్నట్టుగా ఉంటుంది అనేది ట్రంప్ వ్యూహం. సో రెండోది ఏంటంటే ట్రంప్కి ఏం చేయాలని తెలియట్లేదు. ఇరాన్ ఏ రకంగా సరెండర్ కావట్లేదు, అమెరికాలో వ్యతిరేకత పెరిగింది, తన నాటోలో ఫ్రెండ్స్ ఎవరు కూడా ట్రంప్కి అనుకూలంగా యుద్ధంలోకి దిగట్లేదు. సో ఏం చేయాలి?
ఈ హార్ముజ్ జలసంధిని వదిలే ప్రసక్తి లేదని ఇరాన్ చెప్తుంది. కాబట్టి ఎస్కలేట్ టు డీఎస్కలేట్ అంటారు. అంటే ఇరాన్ ఈ యుద్ధాన్ని ఆపడం కోసమే యుద్ధాన్ని ఎక్కువ చేయడం. సో ఎస్కలేషన్ టు డీఎస్కలేట్. సో అది ఒక వ్యూహం కనబడుతుంది. రెండోదేమో బ్యాక్ ఛానల్లో భంగపడడం కనబడుతుంది. పాకిస్తాన్ ఇరాను మాకు సంబంధం లేదని చెప్పినా కూడా పాకిస్తాన్ ఎందుకు చర్చలు చేస్తుందంటే అక్కడ కలిసిన 4 దేశాలు, ఈజిప్ట్ కానీ, తుర్కీ కానీ, సౌదీ అరేబియా కానీ, పాకిస్తాన్ 4 కూడా అమెరికా చెప్పినట్టు వినే దేశాలే. సో ఇరాన్కి అవేవి కూడా మిత్రులు కాదు. ఇరాన్కి సౌదీ అరేబియా ఫ్రెండ్ కాదు, తుర్కీ ఫ్రెండ్ కాదు, లేకపోతే ఈజిప్ట్ కాదు, పాకిస్తాన్ కాదు. పాకిస్తాన్ అయితే అసలు నమ్మే పరిస్థితి ఇరాన్ లేదు. నేను నిన్న కూడా ఒక వీడియోలో డీటెయిల్గా చెప్పాను. సో ఈ నేపథ్యంలో ట్రంప్కి ఒక అసహనం పెరిగిపోతుంది. అంటే యుద్ధం నుంచి ఎలా బయటికి రావాలి, ఒక పరువు కాపాడుకొని రావాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ఇరాన్ మీద యుద్ధాన్ని చేయాలనే సాహసం చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇరాన్తో యుద్ధం చేస్తే మనం అల్టిమేట్గా ఏమి సక్సెస్ కాలేము. ఎందుకంటే ఒక చిన్న దేశాలైన ఇరాక్ కంటే 4 రెట్లు ఇరాన్ పెద్దది. ఇరాక్లోనే విజయం సాధించలేకపోయారు, ఆఫ్ఘనిస్తాన్లో చేయలేకపోయారు. ఎక్కడా చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇరాన్కి ఏంటంటే ఒక స్ట్రాంగ్ రిజిమ్ ఉంది. IRGC కానీ ఒక ఇన్స్టిట్యూషన్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. వ్యక్తులు చనిపోయినా కూడా వ్యవస్థలు గట్టిగా నిలబడి ఉన్నాయి. 2 వాళ్ళకి పర్వతాలు ఉన్నాయి స్ట్రాంగ్. 2 నార్త్ అండ్ వెస్ట్లో 2 జాగ్రోస్ అండ్ ఈ 2 ఉన్నాయి. అలాగే 2 పెద్ద ఎడారులు ఉన్నాయి. సో అతిపెద్ద దేశాల్లో ఒకటి, 17వ అతిపెద్ద దేశం ప్రపంచంలోనే, 16 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న దేశం. సో రెండోది 9 crores పాపులేషన్ ఉన్న దేశం. దాదాపు 10 లక్షల సైన్యం ఉంది. ఇంకొక 2 కోట్ల మంది సైన్యంలో చేరడానికి రెడీగా ఉన్నారు. ఇటువంటి ఒక దేశాన్ని జయించడం అనేది సాధ్యం కాదు. సో ఇవన్నీ తెలియక కాదు, ట్రంప్కి తెలిసి కూడా దిగాల్సి వచ్చింది. ఇప్పుడు దాని నుంచి ఎలా బయటికి రావాలని తెలియట్లేదు. అందుకని ఒక పక్క శాంతి చర్చలు జరుగుతున్నాయంటాడు, మళ్ళీ అదే పోస్ట్లోనే కింద బెదిరించాడు. ఏమని, హార్ముజ్ జలసంధిని కానీ వదలకపోతే మేము వాళ్ళ దేశంలో ఉండే పవర్ ప్లాంట్స్ అన్నిటిని కొడతాము, తర్వాత ఆయిల్ వెల్స్ని ధ్వంసం చేస్తాం, తర్వాత డీసాలినేషన్ ప్రాజెక్టుని కొడతాము, ఈ 3టిని కొడతామని అనౌన్స్ చేశాడు. యాక్చువల్గా 3టిని కొట్టము 6వ తేదీ వరకు అని మొన్న చెప్పాడు. మళ్ళీ ఈరోజు ఏమంటున్నాడు, ఇవ్వకపోతే కొడతామని మళ్ళీ బెదిరిస్తున్నాడు. అందులోనే అంటే శాంతి మేము చెప్పిన 15 కండిషన్లకి ఆల్మోస్ట్ ఒప్పుకునిందని కూడా నిన్న ఇంకొక చోట చెప్పాడు. మరి ఆల్మోస్ట్ ఒప్పుకుంటే మళ్ళీ ఎందుకు దాడులు చేస్తున్నారు అంటే, ఈరోజు మార్నింగ్ సడన్గా ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఇస్ఫహాన్ అనే ఒక నగరం ఉంది ఇరాన్లో. అది మన దీనికి టెహరాన్కి సౌత్లో ఉంటుంది. అది ఒక పెద్ద నగరాల్లో అదొకటి. 23 లక్షల మంది పాపులేషన్ ఉంటారు. ఆ నగరంలో ఏంటంటే వాళ్ళ మిలిటరీ బదర్ ఎయిర్ మిలిటరీ స్థావరం ఉంది. అలాగే ఇరాన్ నేషనల్ న్యూక్లియర్ ఫ్యూయల్ రీసెర్చ్ అండ్ ప్రొడక్షన్ సెంటర్ ఉంది. అది యురేనియంని ప్రాసెసింగ్ చేస్తుంది. దాంతోపాటు అక్కడ ఇండస్ట్రియల్ కంపెనీస్ ఉన్నాయి. సో అది ఇంపార్టెంట్ నగరం అన్నమాట. దాని మీద ఇప్పుడు అతిపెద్ద బాంబు, అంటే ఇది బంకర్ బస్టర్ బాంబు అంటారు. బంకర్ బస్టర్ బాంబులు ఏంటంటే మనకు అప్పుడు కూడా లాస్ట్ జూన్లో కూడా వేశారు. అది GBU 57 ఏదో ఉంది. అదేంటంటే భూమి లోపలికి ఒక 200 feet లోపలికి వెళ్ళగలదు. సో ఆ స్థాయి బంకర్ బస్టర్ బాంబు. దాని ఏంటంటే ముందుగా ఒక రాడ్ దిగుతుంది, దాని మీద ఇంకొక దిగి ముందు దాన్ని ప్రెజర్ చేస్తుంది, లోపలికి వెళ్తుంది. సో అలాగా దాదాపు 970 kgల బాంబు వేశారు ఈ ఏరియాలో. ఇది వచ్చి ఒక అమ్యునిషన్ డిపో మీద వేశారని చెప్తున్నారు. అంటే అక్కడ అమ్యునిషన్ దాచిపెట్టారు వీళ్ళు. ఆ అమ్యునిషన్ డిపో మీద వేయడం వల్ల మనం చూస్తే ఆ వీడియోలో మొత్తం ఒక భయంకరమైన మంటలు వ్యాపించున్నాయి. దాన్ని మళ్ళీ ట్రంపే ఫస్ట్ ప్రపంచానికి తెలియజేసిన ట్రంపే ఆ వీడియో షేర్ చేశాడు. దాంట్లో క్యాప్షన్ కానీ ఏమీ లేదు, జస్ట్ వీడియో ఉంది. దాని తర్వాత వాల్ స్ట్రీట్ జర్నల్ వీళ్ళందరూ రాశారు, ఇది ఇస్ఫహాన్ నగరం మీద ఈరోజు ఎర్లీ మార్నింగ్ దాడి చేశారని. అంటే మరి ట్రంప్ ఉద్దేశం ఏంటి? ప్రజలు ఇంకా పెంచబోతున్నాడా? మళ్ళీ ఒక పక్క వైట్ హౌస్ కోట్ చేసిందని అదే వాల్ స్ట్రీట్ జర్నల్లో
నేను ఇంకొన్ని రోజులు ట్రై చేస్తాను, ఇక నేను వార్ నుంచి విరమించేస్తాను, అది నా యూరోప్ మిత్రులకి గల్ఫ్ మిత్రులకు వదిలేస్తానని చెప్పాడనేది కోట్ చేశారు. అంటే ట్రంప్కి ఒక క్లారిటీ లేదు. ఒక పక్క ఏమో సైన్యాన్ని పంపిస్తున్నారు, దాదాపు 17,000 మంది మెరైన్ ట్రూప్స్ అండ్ పారాట్రూపర్స్ కలిసి 17,000 మంది వరకు ఆల్రెడీ మిడిల్ ఈస్ట్లో దిగారు. వాళ్ళు ఇప్పుడు అటాక్ చేసి ఇటు ఆయన చెప్తున్నట్టుగా ఈ మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ అంటారు. మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ అంటే ఈ పవర్ ప్లాంట్స్ని దెబ్బతీయడం, ఆయిల్ వెల్స్ని కొట్టడం, తర్వాత డీసాలినేషన్ ప్రాజెక్టులను కొట్టడం, దాంతోపాటు కార్గో ఐలాండ్ను వశం చేసుకోవడం, ఈ హార్ముజ్ జలసంధి దగ్గర ఉన్న ఒక 5 ఐలాండ్స్ని తమ కంట్రోల్కి తీసుకురావడం, ఇది ఊహం ఉంది. ఇవన్నీ చేస్తుంటే ఇరాన్ గమ్మున ఉండదు కదా. ఇరాన్ కూడా అటాక్ చేస్తుంది, వాళ్ళ సైనికులను చంపుతుంది. దాంతోపాటు ఇరాన్ ఏం చేస్తుంది, గల్ఫ్ దేశాల్లో ఉండే డీసాలినేషన్ ప్రాజెక్ట్స్ని కొడుతుంది, ఆయిల్ రిఫైనరీస్, గ్యాస్ రిఫైనరీస్ని ఖచ్చితంగా ధ్వంసం చేస్తుంది. ఇది కానీ జరిగితే ప్రపంచం 1973లో పెద్ద ఆయిల్ క్రైసిస్ వచ్చింది, దానికి మించి ఇప్పుడు ఆయిల్ క్రైసిస్ వచ్చే అవకాశం ఉందనేది నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ ట్రంప్ మరి ఏం చేస్తాడనేది చూడాలి. ఈ రోజు మాత్రం ఇరాన్ మీద అతిపెద్ద అటాక్ జరిగిందని చెప్పచ్చు. దీనికి ఇరాన్ రిటాలియేషన్ ఎలా ఉండబోతుంది, ట్రంప్ మీద ఏ రకమైన ప్రపంచ ఒత్తిడి రాబోతుంది అనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.